వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను బెంగళూరులోని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టు పోలీసులు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్పోర్టు కూడా ఏపీ పోలీసులకు, కర్ణాటక పోలీసులకు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 200 మందికి పైగా సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ భాస్కర్ రెడ్డిని A38గా పేర్కొంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో A34గా వెంకటేష్ నాయుడిని సిట్ చేర్చింది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య 9 మందికి చేరింది. బుధవారం చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడిని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. తనపై లుకౌట్ నోటీసులు ఉన్న విషయం చెవిరెడ్డికి తెలీదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేనే కాదు, లాయర్ కూడా అయిన చెవిరెడ్డికి తనను అరెస్ట్ చేస్తారని తెలియకుండా ఉండదు. తన కదలికలపై నిఘా ఉంటుందని, తనపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని తెలీదు అనుకోలేం. చెవిరెడ్డి కావాలని అరెస్ట్ అయ్యారా? దానివల్ల ఆయనకేంటి లాభం అనుకుంటే ఈ అరెస్టు వల్ల ఆయనకు అంతగా లాభం లేకపోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశముంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. కొమ్మినేని అరెస్టు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు తన విషయంలో కూడా అలాగే జరుగుతుందని, తనపై ఉన్న అభియోగాలను పోలీసులు కోర్టుకు నిరూపించలేరని లా చదివిన చెవిరెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారట. బెయిల్ తెచ్చుకుంటారని ధీమాతో ఉన్నారట. చెవిరెడ్డి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలిగితే కూటమి ప్రభుత్వం ఇరుకున పడినట్లే. చెవిరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశముంది. అందుకే చెవిరెడ్డి కావాలనే అరెస్ట్ అయ్యారేమో అని అభిప్రాయం వినబడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.